హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన అన్ని తెలుగు చిత్రాలు రిలీజ్ అయిపోయాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఏ స్థానంలో ఉందో ఒక్కసారి చూద్దాం. ఆబ్వియస్లీ నెంబర్ 1 ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. నిజానికి ఈ సినిమాలో కథ కానీ కథనాలు కానీ పాతవే, కొత్తగా ఏమీ లేవు. అలాగే కామెడీ కూడా ఎక్స్పెక్టెడ్ కామెడీనే, కొత్త కామెడీ ఏం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేయడం వల్ల ఆ మామూలు కామెడీ సీన్ కూడా హై రేంజ్కి వెళ్ళిపోయింది. అలాగే ఒక సాధారణ ఎమోషనల్ సీన్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేయడం వల్ల హై రేంజ్కి వెళ్ళిపోయింది. పాటలు కానీ డ్యాన్స్ కానీ స్టెప్పులు కానీ ఇవన్నీ మెగాస్టార్ చిరంజీవి గారు ఉండడం వల్ల టాప్ ప్లేస్కి వెళ్ళిపోయి నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. నెంబర్ 1 ప్లేస్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక నెంబర్ 2 ప్లేస్ లో ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వానంద్ గారి నారీ నారీ నడుము మురారి వచ్చి చేరింది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో చివరిగా రిలీజ్ అయింది. దీనికి ముందు చాలా సినిమాలు రిలీజ్ అవడం వల్ల అవన్నీ ప్రజలు చూసేయడం వల్ల ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు. బట్ ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. సినిమా మొత్తం మంచి కామెడీతో ఉండడం, మంచి క్యారెక్టర్స్ ఉండడం, అదేవిధంగా కథనం చాలా ఇంట్రెస్ట్గా ఉండడం, వీటన్నిటి వల్ల ఇది నెంబర్ 2 ప్లేస్ అయితే సొంతం చేసుకున్నది. ఈ రకంగా సర్వానంద్ గారు సంక్రాంతి విజేతల్లో 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 3వ ప్లేస్ లో నవీన్ పోల్శెట్టి గారి అనగనగా ఒక రాజు సినిమా ఉంది. ఈ సినిమా మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. అదేవిధంగా మంచి ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు మంచి డ్రామాతో ఎమోషనల్తో చాలా అద్భుతంగా అయితే తీశారు. నవీన్ పోల్శెట్టి గారు దీనిలో డైలాగులు రాశారు. ఈ సినిమాకి డైలాగ్ కూడా ప్లస్ అయింది. అండ్ సినిమా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యాంతం అలరిస్తుంది. అయితే ఈ సంక్రాంతి సీజన్ లో ఇది 3వ స్థానాన్ని అయితే దక్కించుకుంది. ఇక 4వ స్థానంలో రవితేజ గారి భర్త మహాశయునికి విజ్ఞప్తి సినిమా అయితే ఉంది. నిజానికి ఈ సినిమానే ఒక రాంగ్ కాన్సెప్ట్. అంటే మగాళ్ళు తప్పు చేయొచ్చు, పెళ్ళైనా సరే ఇంకో అమ్మాయితో తిరగచ్చు, ఈ విధంగా ఒక రాంగ్ కాన్సెప్ట్ లో వెళ్ళింది. బట్ రవితేజ గారిది ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్గా ఉంది. దాంతో ఈ సినిమా ఈ సంక్రాంతి సీజన్లో 4వ స్థానాన్ని అయితే దక్కించుకుంది. ఇక ఫైనల్గా 5వ స్థానంలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ అయితే నిలిచింది. నిజానికి ఇది ఎవ్వరూ ఊహించలేదు. ఈ సంక్రాంతి సీజన్లో మొదట రిలీజ్ అయిన సినిమా రాజా సాబ్. దీని మీద ఆడియన్స్ కు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఫ్యాన్స్ కు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. సంక్రాంతిని మొదలు పెట్టేది ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూశారు. బట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. మరి ఈ 5 సినిమాల్లో నెక్స్ట్ ఈ వీకెండ్ లో మీరు ఏ సినిమా చూడబోతారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.